హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా అమ్మ వంటలు. ఈరోజు మన వీడియోలో ఆలూ బజ్జీ ప్రిపేర్ చేసుకుంటున్నామండి. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ బీ సబ్స్క్రైబ్. వీడియోని చూసేద్దాం. నేను ఇక్కడ మీడియం సైజ్ ఆలుగడ్డలను 2 తీసుకున్నాను. వాటిని నీట్గా పైన పీల్ అంతా తీసివేసేయండి. వాటిని 2 టైమ్స్ నీట్గా క్లీన్ చేసుకుని ఆలూ కట్టర్తో ఇలా మీడియం సైజ్ ముక్కలు వచ్చే విధంగా కట్ చేసుకోండి. ఆలూ కట్టర్తో అయితే ఆలుగడ్డ ముక్కలు అనేది అన్నీ సమానంగా ఈవెన్గా వస్తాయి. చక్కగా పర్ఫెక్ట్గా లోపల కూడా ఆలూ ఫ్రై అవుతుంది. ఇప్పుడు 1 కప్పు శనగపిండి తీసుకోండి. ఈ 2 ప్రిపేర్ చేసుకుంటే ఆలూ బజ్జీని చాలా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక గిన్నెలో 1 కప్పు శనగపిండి తీసుకోండి. అలానే 1 టీ స్పూన్ బియ్యపిండిని కూడా యాడ్ చేసుకోండి. 1/2 టీ స్పూన్ కారం, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి. 1 టీ స్పూన్ వామును తీసుకుని అలా స్మాష్ చేసుకుని యాడ్ చేసుకోండి. అలా నలిపి వేసుకోవటం వల్ల వాము ఫ్లేవర్ బాగుంటుంది. డైజెషన్స్ ప్రాబ్లమ్స్ కూడా ఏమి ఉండవు. అలానే 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకోండి. మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోండి. మీకు బేకింగ్ సోడా లేకపోతే కాచిన వేడి నూనెనైనా ఒక 2 స్పూన్లు యాడ్ చేసుకోండి. దీనిలో కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోండి. మీరు బాగా కలుపుకుంటే బజ్జీ లోపల అనేది చాలా ఫ్లఫీగా ఆలూ బజ్జీ చక్కగా పొంగుతుంది. ఈ విధంగా పిండిని మరీ పల్చగా కాకుండా మరీ తిక్కుగా కాకుండా మీడియం కన్సిస్టెన్సీలో కలుపుకోండి. నాకు 1/2 గ్లాస్ వాటర్ అయితే సరిపోయినాయండి చక్కగా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపోను ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా వేడి చేసుకోండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఆలూని మనం మిక్స్ చేసుకున్న శనగపిండి మిశ్రమంలో వేసుకుని ఒక్కొక్కటిగా వేడవుతున్న ఆయిల్లో వేసుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా అన్ని ఆలూ బజ్జీలను యాడ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయండి. ఈవినింగ్ స్నాక్స్గా అయినా చాలా బాగుంటాయి. అంతా ఇష్టపడి ఈ ఆలూ బజ్జీని చాలా సింపుల్గా ఇంగ్రీడియంట్స్ తక్కువతో చాలా త్వరగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ఆలూ బజ్జీలు 2 సైడ్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చే వరకు చక్కగా ఫ్రై చేసుకుని తీసుకోండి. లోపల ఆలు కూడా చక్కగా ఫ్రై అవుతుందండి. చాలా టేస్టీగా ఉంటాయి. వీడియోని చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ బీ సబ్స్క్రైబ్ ఆహా అమ్మ వంటల ఛానల్. మంచి రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అన్నీ లైక్ చేయండి. చూడండి, ఆలూ బజ్జీ లోపల చాలా గుల్లగా చక్కగా వచ్చింది. సాఫ్ట్గా కూడా ఉంటుంది. చాలా బాగుండే ఈ ఆలూ బజ్జీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.